సమాజంలోని రుగ్మతలను పోగొట్టి యువతలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు గోల్ యూత్ అసోసియేషన్ కృషి చేస్తుందని ఆ సంస్థ ఫౌండర్ ముత్తమల ప్రసాద్ అన్నారు. గ్రామ పెద్దలు అండతో గోల్ యూత్ 30 ఏళ్లుగా సామాజిక సేవలు అలుపెరగకుండా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. గ్రామంలోని యువత, గ్రామ పెద్దల సహకారంతో ఇప్పటికీ అనేక కార్యక్రమాలు నిర్వహించి గోల్ యూత్ అసోసియేషన్ ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ముత్తమల ప్రసాద్ అన్నారు. రాబో రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గ్రామస్తులకు అండగా నిలిచేందుకు అందరి సహకారంతో యువత పనిచేస్తుందన్నారు. గోల్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ మెంబర్ ప్రసాద్తో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాకయ్య ఫేస్ టు ఫేస్. నానాటికి సమాజంలో పెచ్చరిల్లుతున్నటువంటి గంజాయి, మద్యపానం, అట్లాగే ధూమపానానికి సంబంధించి యువత పెడదారి పట్టడంతో అనేక విధాలుగా యువత తమ భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుని నిర్వీర్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో యువత యొక్క భవిష్యత్తుకు ఖచ్చితంగా మంచి బాటలు వేయాలని ఒక మంచి లక్ష్యంతో దాదాపు 30 ఏళ్ల క్రితమే గోల్ యూత్ అసోసియేషన్ అంటే ఒక స్వచ్ఛంద సంస్థని, ట్రస్ట్ని ఏర్పాటు చేసి గ్రామంలోని యువత అభివృద్ధి కోసం బాటలు వేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యాచరణకు శ్రీకారం చుట్టిన ఒక వ్యక్తితో ఇప్పుడు మనం పరిచయం చేస్తున్నాం. గ్రామంలో ఎక్కడా కూడా యువత పెడదారి పట్టకూడదని ఒక మంచి లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ దాదాపు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన గారితో మనం ఈరోజు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. ఆయనే ఖమ్మం జిల్లా వైరా మండలం కొండకొడిమి గ్రామానికి చెందినటువంటి ముత్తమాల ప్రసాద్ గారు. సార్ నమస్తే. 30 ఏళ్ల క్రితం మీరు చేసినటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమం ఈరోజు యువతలో మంచి మార్గానికి బాటలు వేసింది. అసలు 30 ఏళ్ళుగా మీరు 30 ఏళ్ల క్రితం ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం గల కారణం ఏంటి? మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? నమస్కారం అండి. కెరటం న్యూస్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి ఇంటర్వ్యూ నలుగురికి ఈ తెలియపరిచే ఒక ఉద్దేశం కూడా మంచిది. మిమ్మల్ని అభినందిస్తున్నాను. అయితే 30 సంవత్సరాల క్రితము గోల్ అనే ఒక గోల్ యూత్ అసోసియేషన్ కొండకొడిమ పేరుతోటి మేము ఒక యువత ఆర్గనైజేషన్ని ప్రారంభించాము. ఈ ప్రారంభించడంలో ప్రధాన ఉద్దేశం అంటే గోల్ అంటే ఒక లక్ష్యం ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. గొప్ప ఉన్నతమైన చదువులు, ఉద్యోగాలు, ఒక ఆటల్లో కానీ లేకపోతే వ్యవసాయం కానీ ఏ పని చేసినా ఒక గొప్ప ఉద్దేశాన్ని ఏర్పరచుకోవాలా. వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాలను మెరుగుపరుచుకొని పెడదారి పట్టకుండా యువత ఈ దేశానికి వెన్నుముక కనుక ఆ యువతని ఒక్కరిని చైతన్యపరిచిన చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు పెడదావ పట్టకుండా, ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కువ నాటుసారా లేకపోతే ఈ పొగాకు తాగడం ఇలాంటి చెడు అలవాట్లకి లోనవుతుంటారు. వీళ్ళందరినీ ఒక చక్కనైన మార్గంలో ప్రవేశపెట్టాలని చెప్పేసి యూత్ ప్రారంభించడం జరిగిందండి. అట్లా మేము ప్రారంభించాము. 30 ఏళ్ళుగా జరిగినటువంటి ఈ యొక్క ప్రస్థానంలో మీరు అనేకమైన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా గ్రామానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టారు. అందులో మీరు పెట్టినట్టు ఒక లక్ష్యం కోసం మీరు ఆత్మ అభిమానం మీకు ఉప్పొంగినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, ముఖ్యంగా యువతకు సంబంధించి? మేమండి గ్రామీణులను చైతన్యపరిచే కార్యక్రమాలు కొన్ని చేసాం. స్వచ్ఛందంగా కార్యక్రమాలు కొన్ని చేసాం. దానిలో పల్స్ పోలియో లాంటి కార్యక్రమం, ముఖ్యంగా ఆ మధ్యకాలంలో
భారతదేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత కార్యక్రమంలో భాగంగా మా గ్రామంలో మేము చైతన్యపరిచి మా గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా మేము తయారు కావడానికి మేము సహాయం చేశాం. బహిర్భూములు అలాంటి వాటిలో చైతన్యపరిచాం. అదేవిధంగా క్రీడలు నిర్వహించాము. క్రీడలే మాత్రమే యువతకు మాత్రమే కాకుండా పెద్దవారికి కూడా ఉపయోగపడే కరోనా సమయంలో పేదలకి పండ్లు కూరగాయలు అలాంటివి అందించాము. వాటితో పాటు ఈ మధ్యకాలంలో మేము ఫ్రీ మెడికల్ క్యాంపు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో గ్రామాల్లో ప్రతి కుటుంబంలో వాళ్ళు జ్వరాలతోటి బాధపడుతున్నారు. ఆ బాధపడే క్రమంలో దూర ప్రాంతాలకు వెళ్ళలేక డబ్బులు లేక ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఖమ్మం వారి సహకారంతో దారా ప్రసాదు మా దగ్గర ఉన్న మిత్రుడితోటి ఆర్ఎంపీ పిఎంపీ వైరా మండలాధ్యక్షుడు తన సహకారంతో వీరేందర్ తర్వాత రాజు అనే వాళ్ళతో సహకారంతో మందులు ప్రీ మెడికల్ క్యాంప్ పెట్టాము. చాలామందికి కళ్ళు, తర్వాత థైరాయిడ్, బీపీ, షుగరు, తర్వాత వాళ్ళ గ్యాస్ట్రిక్ అనేకమైన జ్వరాలు వీటన్నిటికి వాళ్ళు వైద్యం చేశారు. చాలా సంతోషపడ్డారు. ఎన్నో ఖమ్మం దాకా వెళ్ళాలి అని అంటే వాళ్ళకి మార్గం లేక, డబ్బు లేక, వేలు పెట్టి చూసుకోలేక వాళ్ళకి ఆ యొక్క మాకు బాగా సంతృప్తికరంగా ఉన్నాయి, అనేకం ఉన్నాయి. దానిలో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది బాగా మాకు సంతృప్తినిచ్చింది. ప్రజలు కూడా మెచ్చుకున్నారు. గ్రామ పెద్దలు కూడా హాజరయ్యారు. గ్రామ పెద్దల్లో నరనేని అశోకు, కొండబాల బాబురావు గారు, తర్వాత గ్రామస్తులు చాలామంది కూడా దీనికి హాజరయ్యారు. ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళుగా సాగుతున్నట్టు ఈ ఒక మంచి యూత్ అవేర్నెస్ కార్యక్రమాల్లో అసలు మీరు ఎంతమందితో ప్రారంభించారు? 30 ఏళ్ళలో ఎంతలా ఎదిగింది? ఈ మధ్యలో మీకు ఏమైనా ఇబ్బందులు కూడా వచ్చాయా? అవి కూడా చెప్పండి. గ్రామంలో మేము యూత్ని ఒక 10 మందితోటి ప్రారంభించామండి. దానిలో మొదటగా మాచర్ల రమేష్, తను ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు. ఏ కార్యక్రమం ఉందన్నా కానీ తను కొత్తగూడెం నుంచి తప్పనిసరిగా సెలవు పెట్టుకొని హాజరవుతాడు. ఇంకోటి అరికోట్ల రాము, తను ఇప్పుడు బ్యాంకులో చేస్తున్నాడు. మేము ముగ్గురు ప్రారంభించాము. తర్వాత మాజీ సర్పంచ్ గారు దారా వెంకట గారు, దారా జాకోబ్ గారు, చల్లా జోజి గారు, అంతోటి సీన్ గారు, బయ జయరాజు గారు, అంతోటి జయరాజు గారు, వీళ్ళు చాలామంది. తర్వాత గ్రామంలో ఉన్న మా గ్రామ పెద్ద అయిన శ్రీ మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు గారు కూడా అనేక సార్లు మా కార్యక్రమాలకు హాజరై మమ్మల్ని ప్రోత్సహించారు. చిన్న చిన్న ఇబ్బందులు, వారలేనితనాలు ఈ సహజం. ఇవన్నీ లేకుండా కులాలకి మతాలకి అతీతంగా మేము అందరినీ కలుపుకొని పోయి గ్రామంలో ఇంకా 2-3 యూతులు యువజన సంఘాలు కూడా ఉన్నాయండి. వాళ్ళతోటి కలిపి మేము గేమ్స్ పెట్టుకునేది, అలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేది. అటు ఏ మత కార్యక్రమాల్లోనైనా మేము అందరం కలిసి సంతోషంగా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగేది. ఇప్పుడు దరిదాపు 50 మంది అయ్యారు. మేము ఎక్కువగా క్రిస్టమస్ సందర్భంలో వీళ్ళు ఎక్కువగా అప్పుడు తర్వాత దసరా, సంక్రాంతి సెలవులకు వస్తుంటారు. మేము ఇంకొక గొప్ప కార్యక్రమం ఏం చేశానంటే గ్రామంలో మాజీ పూర్వ విద్యార్థులందరినీ ఆహ్వానించి పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టి అన్ని తరగతుల కాడ నుంచి పిలిచి వాళ్ళందరితోటి కొంత ఫండుని సేకరించి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని గ్రామంలో అందరిని పిలిచి ఒక పెద్ద కార్యక్రమం ఒకటి చేసామండి. అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సహాయం తీసుకొని కొంత గ్రామ రోడ్లు బాగు చేసుకోవడం అట్లా చేసుకున్నాం. సర్పంచ్ గారి సహకారం ఉంది. వార్డు మెంబర్లు, పాత అంతకుముందు ఉన్న వార్డు మెంబర్లు కానీ, ఇప్పుడున్న వార్డు మెంబర్లు కానీ, మొన్న రీసెంట్గా దిగిపోయిన కాలపరిమితి అయిన వాళ్ళందరూ, ఏ సర్పంచ్ గారు అంటే మా ఊరిలో మేము యూత్ ప్రారంభించినప్పుడు కస్తాల నాగకోటేశ్వర గారు మంచి వ్యక్తి, వారి సోదరులు కస్తాల సత్యనారాయణ గారు డీడీ సోషల్ వెల్ఫేర్ వారు, తర్వాత వెంకటేశ్వర గారు డిప్యూటీ ఎంఆర్ఓ వారు, మాకు ఎన్నవేళ్ళ వాళ్ళు ఉండేది. వారితో పాటు కొప్పుల వెంకటేశ్వర గారు, ఇంకా వాగదాని వీరభద్రం గారు, దొంతిపోయిన వారి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. వారు అన్ని రకాల ఈ కాలనీ వాళ్ళు కానీ, లేకపోతే ఎస్సీ, బీసీ, ఓసీ అందరూ వీరు వారని కాదు, చాలా ఆప్యాయత మేము నెలకొల్పాము. మాకు అట్లా సంతోషం ఉంది. మా స్ఫూర్తి మేము మండల స్థాయిలో కూడా
క్రికెట్ లాంటి గేమ్స్ పెట్టి ఆ, యువకుల్లో ఐక్యతని మేము అట్లా సాధించగలిగాం. ఇప్పుడు ఏదన్నా ఒక గొప్ప విషయం ఏంటంటే, మేము ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తున్నాం అని అంటే ఇంటింటికి తిరగాల్సిన పని లేదు. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దాని ద్వారా మాకు చిన్నప్పటి నుంచి పైకి వచ్చి చదువుకొని ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే డబ్బులు పంపుతారు. మేము డబ్బుల కోసం కానీ కార్యక్రమాల కోసం కానీ ఇప్పుడు ఫస్ట్లో చాలా శ్రమ పడ్డాం, ఇంటింటికి తిరిగాం. కానీ ఇప్పుడు అంత కష్టపడకుండానే డబ్బు పరంగా సహాయం చేస్తారు. కార్యక్రమాలు బ్యానర్లకు కానీ, స్టేజీకి కానీ, లేకపోతే ఇంకా ఏర్పాట్లకు కానీ, మందులకు కానీ వాళ్ళంతా సహాయం చేస్తారండి. దూర ప్రాంతాల్లో ఉన్న హైదరాబాదు మంచి ఉద్యోగాల్లో ఉన్న యువకులు కూడా మాకు చాలా సంతోషంగా సహాయం చేస్తారండి. మీరు పెట్టినటువంటి ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి ఒక యూత్ అసోసియేషన్ ఏదైతే ఉందో, మీ యొక్క పేరులోనే గోల్ అంటే లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని ఇంకా ఏ దిశగా తీసుకొని పోతారు? భవిష్యత్తులో ఇంకా దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనుకున్నారు? ఇంకా ఈ గ్రామానికే పరిమితం చేస్తారా? దీన్ని మండల స్థాయిలో ఇప్పటికే స్పోర్ట్స్ లాంటి ఆరోగ్య కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు పెట్టారు. ఇంకా ముందు మీ యొక్క లక్ష్యం ఏంటి? ఇప్పుడు మీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయికి వస్తున్నారు. ఒకళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం, ఒక స్థాయిలోకి వస్తున్నారు. వాళ్ళందరూ అండదండలతోటి, గ్రామస్తుల అండదండలతో ఇంకా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుంటారు? మా గోలు స్వచ్ఛంద సంస్థ ఈ యువకుల ద్వారా దీని ద్వారా ముందు యువతలో చైతన్యం, యువత తప్పుదారి పట్టకుండా వారి కుటుంబాలకు ఉపయోగపడటం, గ్రామానికి ఉపయోగపడటం, మరియు గ్రామ సీమలు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాలు వెల్లివిరిసినప్పుడే భారతదేశంలో ఈ యొక్క రుగ్మతలు పోతాయి, అశాంతి పోతుంది. వాళ్ళు ఏ వృత్తిని ఎన్నుకున్న గోల్ అని అంటే ఫలానా ఒక్కటే మాతే, చేతి వృత్తులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏది ఎన్నుకున్నా ఒక ఉన్నతమైన ఇది ఎన్నుకోవాలని చెప్పేసి మేము ఆలోచించాం. అయితే మేము మా మండలం, మా గ్రామంలో ఎక్కువ ఈ కార్యక్రమాలు చేస్తాం. మండల స్థాయి అధికారులు, పెద్దలు వాళ్ళు కూడా ఈ కార్యక్రమం, ఎంపీడీఓ గారు, అదేవిధంగా గతంలో అక్కడ పనిచేసిన శ్రీమతి మన అంజలి గారు, ఇలాంటి వాళ్ళు కూడా వచ్చి మా మధ్యన నిలబడి వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు. ప్రతి సంవత్సరం క్రిస్టమస్ రోజున చాలామంది పేదల్ని ఆహ్వానించి వారికి చెద్దర్లు ఇవ్వటం, ముసలి వాళ్ళకి ఊతకర్రలు ఇవ్వటం, ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి ప్రైజులు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగానే చేస్తాం. ఇది మా కొండకొడమ గ్రామంలో ఎందుకేనంటే, గ్రామాలు పట్టుగొమ్మలు. మన ప్రజాస్వామ్యానికి కానీ, మన ఎక్కువ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి మేము యాడికో వెళ్ళాలి, ఎవరు మెప్పో పొందాలని లేదు. ఒక గ్రామంలో చేశారంటే ఈ విషయాలు మీడియా ద్వారా, పెద్దల ద్వారా అనేక మంది చేసి మా గ్రామంలో కూడా చేసుకోవాలనే ఆ పోటీతత్వం వస్తుందనే ఉద్దేశంతో ఆ గేమ్స్ కూడా చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళని మా ఊరు ఆహ్వానించేది. క్రికెట్, కబడ్డీ, షటిల్ ఇలాంటి గేమ్స్ పెట్టుకునేది. వాళ్ళు దాని ద్వారా మమ్మల్ని చూసి, పేపర్లో వచ్చిన వార్తలు చూసి, ఒక్కోసారి క్రీడలు నిర్వహించేటప్పుడు మా గ్రామం వచ్చి చూసి వాళ్ళ గ్రామాల్లో కూడా యూత్ పెట్టుకున్నారు. మొట్టమొదటిసారిగా మా గ్రామంలో ఒకటే యూత్ ఉండే, గోల్ యూత్. ఇప్పుడు అభయ యూత్ అని, తర్వాత శ్రీకృష్ణ యూత్ అని తమ్ముళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ సహకారం మాకుంటుంది, మా సహకారం వాళ్ళకు ఉంటుంది. మేము ఏదైనా స్టేజీ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు వాళ్ళు చక్కగా వాళ్ళని పిలుచుకుంటాం, మేము పిలుచుకుంటే మేము వాళ్ళని పిలుస్తాం. ఇట్లా ప్రతి గ్రామాల్లో కూడా యూతులు ఏర్పడి ఈ రుగ్మతలకి, తర్వాత చెడు అలవాట్లకి దూరం కాకుండా ఉండటం కోసం, చైతన్యం కావటం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే అందరూ అలా కావాలని ఈ యొక్క సంస్థ ద్వారా మేము అందరికీ తెలియజేయాలని మేము ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారతదేశం స్వాతంత్ర పోరాటంలో కూడా 1000 మంది యువతను నాకు ఇవ్వండి, దేశానికి స్వాతంత్రం తీసుకుని వస్తాను అని చెప్పినట్టు ఒక మహనీయ యొక్క స్ఫూర్తి ఆదర్శంగా తీసుకొని వీళ్ళు యువతను పెడదారి పట్టకుండా యువతను సన్మార్గం నడిపించడం కోసం గ్రామం యావత్తు కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చి కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ముత్తమాల ప్రసాద్ గారు చేసినటువంటి ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమానికి అందరి అండదండలతోటి దాదాపు 30 ఏళ్లుగా పూర్తి చేసుకున్న సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మరిన్ని గ్రామస్తులకి ఇంకా వీళ్ళందరూ అండగా సేవల్లో నిలవాలని చెప్పి కోరుకుంటూ కెమెరామెన్ జాన్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.